everyone, this is Dr. Shruti, infertility consultant from 39 hospitals. So mana body mass index. So body mass index ante మన వెయిట్ ఎంత ఉంది, మన హైట్కి మన వెయిట్ ఎంత ఉంది అది చెప్పడాన్ని బాడీ మాస్ ఇండెక్స్ అని అంటాం. సో మన బాడీ మాస్ ఇండెక్స్ ఐడియల్లీ షుడ్ బి బిట్వీన్ 19 and 24. సో వీళ్ళలో నార్మల్ BMI అని అంటారు అనమాట. సో BMI ఆల్సో ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. సో ద హయ్యర్ ద BMI ద మోర్ డిఫికల్ట్ టు ట్రీట్. సపోజ్ వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ అని చెప్పను వీళ్ళలో, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ సబ్ఫర్టిలిటీ. బికాస్ వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వగానే దే విల్ స్టార్ట్ ఓవ్యులేటింగ్ అండ్ దే కెన్ హ్యావ్ అ వెరీ హెల్తీ ప్రెగ్నెన్సీ. సో దట్ ఈస్ ద రీజన్ వీ కాల్ ఇట్ ఎస్ సబ్ఫర్టిలిటీ. సో వీళ్ళకి కొంచెం BMI మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు వెయిట్ లాస్, ఇప్పుడు మనం దాని ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే PCOD, వన్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఇస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. దట్ ఈస్ వాళ్ళు సెడెంటరీగా లైఫ్ స్టైల్ ఉన్నా కూడా అంటే రీసెంట్గా కంప్యూటర్స్ ఎక్కువ వాడడము, ల్యాప్టాప్స్ ఎక్కువ యూస్ చేయడము, ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ రావడము. సో దీనివల్ల ఒకటే ప్లేస్లో చాలాసేపు లాంగ్ స్టాండింగ్గా కూర్చోవడం వల్ల అండ్ కూర్చొని మనం తినడం, జంక్ ఫుడ్ తినడం, ఇవన్నిటి వల్ల వీఆర్ ఇంక్రీజింగ్ వెయిట్ అనమాట. So this is one more reason for PCOD. So first thing, cut down that and start weight loss and start little exercise, whatever your body suits. మీ బాడీకి ఏది సూట్ అవుతుందో ఆ ఎక్సర్సైజ్ ఒకటి మైల్డ్గా అడాప్ట్ చేసుకుంటే మనకి PCODలో చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ ఏ ఎక్సర్సైజెస్ చేయొచ్చు, అన్ని ఎక్సర్సైజెస్ చేయొచ్చా మేము, నా బాడీకి ఇది సూట్ అవుతుందా లేదా అనేది కూడా డౌట్స్ కూడా మీకు ఉండొచ్చు. సో మన గైడ్ లైన్స్ ఏం చెప్తాయంటే పర్ వీక్, అంటే 1 వీక్లో అట్లీస్ట్ 150 minutes మనం ఎక్సర్సైజ్ చేయగలిగితే, అంటే పర్ డేకి చూసుకుంటే కనుక 20 to 25 minutes పర్ డే ఆఫ్ ఎక్సర్సైజ్, అంటే మైల్డ్ టు మోడరేట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఈజ్ ఇనఫ్. లైక్ ట్రెడ్మిల్ కానీ, సైక్లింగ్ కానీ, వాకింగ్ కానీ, వాట్ ఎవర్. సో అట్లీస్ట్ 20 to 25 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ విల్ బీ సఫిషియంట్ ఫర్ జస్ట్ ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేసుకుంటే చాలండి. వెయిట్ లాస్ కన్నా కూడా ఇంపార్టెంట్ ఇస్ ఇంప్రూవింగ్ ద ఫిజికల్ యాక్టివిటీ. సో కొంతమంది యూ కెన్ జాయిన్ ద లాఫింగ్ క్లబ్స్ ఆర్ యూ కెన్ డూ యోగా, మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది. అండ్ స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్, మరీ ఓవర్ ఎక్సర్సైజింగ్ అనేది అవసరం లేదు. సో నార్మల్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అడాప్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఈ మధ్య చాలామంది చూస్తున్నాం మనం, డిజిటల్ వాచెస్ వస్తున్నాయి. సో ఇట్ ఈస్ కౌంటింగ్ మన క్యాలరీ ఎంత బర్న్ అవుతుంది కౌంట్ చేస్తుంది, మనం ఎన్ని స్టెప్స్ వాక్ చేస్తున్నామో కౌంట్ చేస్తుంది. సో దట్ ఈస్ వన్ మోర్ అడ్వాంటేజ్. సో అట్లీస్ట్ 3,000 to 4,000 స్టెప్స్ పర్ డే దాని ప్రకారం చేసినా కూడా మనం PCOD చాలా వరకు కంట్రోల్లో ఉంచుకోవచ్చు అనమాట. సో PCOD అనేది ఇట్స్ నాట్ లైక్ నాకు పోతుందా మేడం, తగ్గిపోతుందా, నాకు తగ్గిందా అని అడుగుతుంటారు చాలామంది. సో PCO అనేది ఇందాక అనుకున్నట్టు జీన్స్లో డిటర్మైన్ అయి ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ లైక్ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్. ఇప్పుడు డయాబెటీస్ ఉంది, నాకు తగ్గిందా, హైపర్ టెన్షన్ అట్లా కాదు, ఇట్ విల్ రిమైన్ విత్ అస్, కానీ మనం వాటిని కంట్రోల్లో పెట్టుకోవాలి. సో PCOD కూడా అంతే, మనం ఎంత కంట్రోల్లో పెట్టుకుంటే అది మనకి అంత సపోర్ట్ చేస్తుంది. సో కంట్రోల్లో పెట్టుకోవడం ఎలా, యాజ్ మనం మాట్లాడినట్టు మైల్డ్ ఎక్సర్సైజ్ ఫామ్ ఒకటి స్టార్ట్ చేయడం, మనం లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోవడం, ఈవెన్ మనం కూర్చొని వర్క్ చేసినా కూడా 10 minute బ్రేక్ తీసుకొని యూ షుడ్ వాక్ అరౌండ్ అండ్ కమ్ బ్యాక్, సిట్ ఇన్ యువర్ ప్లేస్ అండ్ అగైన్ స్టార్ట్ డూయింగ్ యువర్ వర్క్. సో నెంబర్ ఆఫ్ స్టెప్స్ మీరు కౌంట్ చేసుకోవడం అండ్ నార్మల్ ఫుడ్ ఇంటేక్. నార్మలీ పర్ డే ఒక ఫీమేల్కి అరౌండ్ 1800 to 2000 క్యాలరీ రిక్వైర్మెంట్ ఉంటుంది ఫుడ్లో. సో PCOD వాళ్ళకి ఎలా అంటే జస్ట్ ఒక 500 క్యాలరీస్ వాళ్ళు తినే డైట్లో తగ్గించుకుంటే సరిపోతుంది. డెఫిసిట్ ఆఫ్ 500 to 750 క్యాలరీస్ వాళ్ళు మేనేజ్ చేసుకుంటే చాలన్నమాట. సో డైట్లో ఏమేమి తీసుకోవాలి, నెక్స్ట్ క్వశ్చన్ ఇది. సో వాట్ ఆల్ వీ కెన్ టేక్, అన్ని ఫుడ్ తినొచ్చా, ఏం రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. రెస్ట్రిక్షన్స్ పెద్దగా ఏం లేవండి, జస్ట్ ట్రై టు ఈట్ హెల్దీ. అంటే డిక్రీజ్ ద కార్బోహైడ్రేట్ క్వాంటిటీ ఆఫ్ యువర్ ఫుడ్. కార్బోహైడ్రేట్ ఇంక్లూడ్స్ ఆల్ వైట్ థింగ్స్ లైక్ రైస్, మైదా, ఇవి తగ్గించడం. అండ్ దుంపలు అంటారు కదండి, ఆలుగడ్డ, చామగడ్డ, ఈ గడ్డలు ఇవేవైతే ఉన్నాయో వీటిని అవాయిడ్ చేస్తే బెటర్. సో దీనివల్ల కార్బోహైడ్రేట్ ఇంటేక్ తగ్గుతుంది. అండ్ ప్రోటీన్ ఇంటేక్ ఇంప్రూవ్ చేసుకోండి. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, లైక్ మీట్ కానీ లేదా సోయా ఈజ్ వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్. సో ఈ ప్రోటీన్ ఇంటేక్ ఇంప్రూవ్ చేసుకోవడము. అండ్ ఫైబర్, హై ఫైబర్ లైక్ ఓట్స్ తీసుకోవడం,
ఫ్రూట్స్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవడం మీ డైట్లో, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్ వెజిటేబుల్స్, స్ప్రౌట్స్ ఇవన్నీ ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల మన డైట్లో మనం పీసీఓడి కంట్రోల్లో పెట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మీల్స్ కూడా మనం 3 times హెవీగా తినడం మానేసి మల్టిపుల్ టైమ్స్ లైక్ 5 to 6 times per day తినొచ్చు. ఎవ్రీ టైమ్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ మల్టిపుల్ టైమ్స్. సో ఇంక్రీజ్ యువర్ ఫ్రీక్వెన్సీ అండ్ డిక్రీజ్ ద క్వాంటిటీ ఆఫ్ యువర్ డైట్. So that will be the best way you can control your PCOS. And one more important thing, adequate sleep. So normally lack of sleep, stress levels, వీటి వల్ల కూడా PCOD అగ్రివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బికాస్ దీస్ హార్మోన్స్ డైరెక్ట్లీ ఎఫెక్ట్ మన ఓవరీస్ని, మన సెంట్రల్ పిట్యూటరీని ఎఫెక్ట్ చేస్తాయి. సో దీనివల్ల కూడా PCOD అగ్రివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ట్రై టు రిలాక్స్ యువర్ సెల్ఫ్, డీస్ట్రెస్ యువర్ సెల్ఫ్, take a vacation, whatever, feel ante do whatever you like to do to de-stress yourself. And sleep is also very important. So at least 7 hours of sleep per day is required to put your PCOD in control. So these are the small tips and tricks by which you can control your PCOS. ఒకటి థిన్ PCOS. సో ఇందాక చెప్పినట్టు వీళ్ళకి ఈ లైఫ్ స్టైల్ అంతా ప్రాబ్లం కాదు. వాళ్ళు హెల్తీగా థిన్గా ఉన్నప్పటికీ వాళ్ళ జీన్స్లో ఇట్ ఈస్ డిసైడెడ్ దట్ మీకు PCOD వచ్చే ఛాన్స్ ఉంది అని వాళ్ళ జీన్స్లో జెనెటిక్గా బ్లడ్లో డిసైడ్ అయి ఉంటుంది అనమాట. సో వన్ మోర్ థింగ్,